మనందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్ ఈజ్ ద టాప్ మోస్ట్ కాఫీ ప్రొడ్యూసింగ్ కంట్రీ, తర్వాత వియత్నాం లాంటి దేశాలు. భారతదేశం చూస్తే కనుక భారతదేశంలో 2 రకాల కాఫీ ప్రొడ్యూస్ చేస్తాం మేజర్గా మనం. అరేబికా, రోబస్టా అనమాట. అరేబికా అనేది మైల్డ్ అరోమిక్ ఫ్లేవర్ ఉంటుంది, రోబస్టా కాఫీ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే 72% కాఫీ మొత్తం కూడా రోబస్టా కాఫీ అని చెప్పొచ్చు. మొత్తం భారతదేశంలో 70% కాఫీ కర్ణాటకలో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. కర్ణాటక ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద కాఫీ. మీకు తెలుసు కూర్గు ఈ ప్రాంతం అంతా కాఫీ తోటలకి చాలా ఫేమస్. అండ్ టీకి మనం గమనిస్తే టీ అనేది ఆకుల నుంచి తీస్తారు, కాఫీ సీడ్స్ నుంచి తీస్తారు అనమాట. కర్ణాటక తర్వాత కేరళ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఇన్ ఇండియా. కర్ణాటక 70%, నెక్స్ట్ కేరళ 23% ఆఫ్ ఇండియన్ కాఫీ కేరళ నుంచి ప్రొడ్యూస్ అవుద్ది. థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ తమిళనాడు. మిగతాదంతా తమిళనాడులో కూడా మేజర్గా నీలగిరి ప్రాంతమే, నీలగిరి జిల్లాలో ఎక్కువ కాఫీ ప్రొడ్యూస్ అవుద్ది. అండ్ కొంత స్మాల్ ప్రపోర్షన్ ఆఫ్ కాఫీ ఒరిస్సాలో కూడా ప్రొడ్యూస్ అవుద్ది అనమాట. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇండియా ఇస్ ద 8th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ కాఫీ. ముఖ్యంగా భారతదేశంలో చికోరి మిక్స్తో ఎక్కువ కాఫీ తాగుతారు. ఈ చికోరి మిక్స్ అనేది ఎక్కువగా మనకి చూస్తే ఉత్తరప్రదేశ్, గుజరాత్లో ఈ చికోరి పండుద్ది అనమాట. సౌత్ ఇండియన్ కాఫీలో ఎక్కువ చికోరి మిక్స్ ఎక్కువ వాడుతుంటాం అనమాట. చికోరి పౌడర్ అనేది నేటివ్ హెర్బ్ ఆఫ్ యూరోప్ అండ్ ఏషియా. అది నేటివ్ హెర్బ్, ఐరోపాలో ఆసియాలో దొరికే చికోరి హెర్బ్ అనేది. దీన్ని ఎక్కువగా కాఫీతో మిక్స్ చేసి తాగుతారు భారతదేశంలో. ముఖ్యంగా సౌత్ ఇండియన్ కాఫీలో చికోరి మిక్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. 2021, 2022లో 2021-22లో చూసుకుంటే కనుక భారతదేశంలో కాఫీ ఎక్స్పోర్ట్స్, భారతదేశం నుంచి కాఫీ ఎక్స్పోర్ట్స్ చాలా పెరిగాయనే చెప్పాలి. ముఖ్యంగా ఇటలీ, జర్మనీ, బెల్జియం, రష్యా వీళ్ళందరూ కూడా భారతదేశం నుంచి కాఫీ పౌడర్ని కొనుక్కుంటారు ఎక్కువ మంది. మనం ఎక్కువగా అమ్మే కాఫీ ఇన్స్టెంట్ కాఫీ, అంటే భారతదేశం నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యే కాఫీ ఇన్స్టెంట్ కాఫీ. మేజర్గా మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేది కూడా రోబస్టా కాఫీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో భారతదేశంలో కాఫీ మరియు టీ ఈ 2 తోటలకి, అంటే ఈ 2 ప్లాంటేషన్ క్రాప్స్కి కూడా జనరల్గా మనం హిల్లీ రీజన్స్, కొండ ప్రాంతాలు చాలా అనుకూలంగా ఉంటాయి. కాఫీ, టీ రెండింటికి కూడా వాటర్ చాలా అవసరం. అయితే ఈ 2 సాగుకి కూడా ఈ 2 ప్లాంటేషన్ క్రాప్స్ కూడా వాటర్ స్టాగ్నెట్గా ఉండకూడదు, అంటే ఒక చోట నిలవ ఉండకూడదు, కొంచెం పారుతూ ఉండాలన్నమాట. మనం గమనిస్తే కాఫీకి గమనిస్తే కనుక 25 to 30 degrees Celsius ఉన్న వాతావరణం బాగుంటుంది. టీకి 21 నుంచి 29, 30 వరకు బాగానే ఉంటుంది ఇలాంటి వాతావరణం. కాఫీ మరియు టీ రెండింటికి కూడా 150 to 200 centimeters రెయిన్ఫాల్ ఉండాలి. కాఫీ, టీ రెండింటికి కూడా స్నోఫాల్, ఫ్రాస్ట్, డైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ సన్లైట్ ఈ 3 కూడా ఉండకూడదు అనమాట.